డిప్రిషియేషన్ లాంగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. Sharada and Sons acquired a machinery for rupees 5 lakhs on April 2017 and spent rupees 50,000 for installation. The scrap value of the plant after its useful life of the 10 years is rupees 10,000. Prepare machinery and depreciation account for the first 4 years. Assuming the depreciation is prepared providing under straight line method. Accounts are closed every year 31st March. So ఇప్పుడు మిషనరీ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. కాస్ట్ ఈక్వల్ టు మిషనరీ కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి 5 lakhs ఇచ్చాడు, ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ 50,000 ఈక్వల్ టు 5,50,000 ఇస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మిషనరీ. సో యాన్యువల్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు 5,50,000 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో 10,000 ఇచ్చాడు. 10,000 బై 10 years అన్నాడు కదా, ఎస్టిమేటెడ్ లైఫ్ 10 ఈక్వల్ టు 54,000. సో మిషనరీ అకౌంట్ ఏమన్నాడు కదా, మిషనరీ అకౌంట్ చూద్దాం. డెబిట్ క్రెడిట్ ఇది ఇప్పుడు ఫార్మా. డేట్ కాలం డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ మిషనరీ అకౌంట్. సో మనకి ఎప్పుడు పర్చేస్ చేశాడు మిషనరీ? 1st April 2017 టు బ్యాంక్ అకౌంట్ 5 lakhs. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 50,000 టు బ్యాంక్ అని రాస్తాం, అది కూడా ఓకేనా. మళ్ళీ ఇయర్ ఎండింగ్కి 31st March 2018 బై డిప్రిషియేషన్ ఎంత వచ్చింది మనకి? డిప్రిషియేషన్ క్యాల్కులేషన్ చేస్తే 54,000. సో ఇవి రెండు సమ్ ఆఫ్ చేయండి. 5,50,000 5,50,000. 5,50,000లో నుంచి 54,000 తీసేస్తే మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 4,96,000. సో ఈ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1st 4/2018 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 4,96,000 31st March 2019 బై డిప్రిషియేషన్. అగైన్ స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నాడు కాబట్టి డిప్రిషియేషన్ అమౌంట్ అనేది మనకి చేంజ్ అవ్వదు. సో 54,000 రెండు సమ్ ఆఫ్ చేయండి. 4,96,000 4,96,000. 4,96,000లో నుంచి 54,000 లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 4,42,000 బై బ్రాడ్ డౌన్ వాల్యూ 4,42,000. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది మళ్ళీ బ్రాడ్ డౌన్ వాల్యూ అవుతుంది. క్యారీ డౌన్ వాల్యూ ఇది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి బ్రాడ్ డౌన్ వాల్యూ అవుతుంది. 1/4/2019 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 4,42,000 31st March 2020 బై డిప్రిషియేషన్ 54,000. ఇవి రెండు సమ్ ఆఫ్ చేస్తే 4,42,000 4,42,000 మైనస్ 54,000 లెస్ చేస్తే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వచ్చింది? 3,88,000. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1st April 2020 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3,80,000. ఇది మనం నెక్స్ట్ ఇయర్కి తీసుకొచ్చి పెట్టేసేయాలన్నమాట, అంటే బ్రాడ్ డౌన్ చేసి వదిలిపెట్టేయాలన్నమాట. నెక్స్ట్ మిషనరీ అకౌంట్ డిప్రిషియేషన్ అకౌంట్ చూద్దాం. డేట్ పర్టికులర్స్ జేఎఫ్ కాలం అమౌంట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ కాలం అమౌంట్ డిప్రిషియేషన్ అకౌంట్. ఓకే, 31st March 2018 టు మిషనరీ అంటే ఆ ఇయర్లో మిషనరీ డిప్రిషియేషన్ ఎంత? 54,000. 31st March 2018 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 54,000. అగైన్ 31st March 2019 టు మిషనరీ అకౌంట్ 54,000. 31st March 2019 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 54,000. 31st March 2020 టు మిషనరీ అకౌంట్ 54,000. 31st March 2020 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దిస్ ఈస్ ద డిప్రిషియేషన్ మిషనరీ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్స్. ఓకేనా? ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.